ఇంకోటేదో ఉంది ఇది కాదు. కమల్ సినీ క్రియేషన్స్ అలీబాబా ఒక్కడే దొంగ. యాక్చువల్గా ఈ టైటిల్ నిర్మాత గారు డైరెక్టర్ గారు ఇద్దరు కలిసి ఈ కథకి యాప్ట్ అనుకొని అలీబాబా 40 దొంగలు, అలీబాబా అరడజన్ దొంగలు, అలీబాబా ఒకడే దొంగ అంటే ఈ కథకి డైరెక్టర్ గారు ఈ టైటిల్ ఎందుకు పెట్టాలి అని అనిపించేసి ఆయన మాట అడిగితే ఆయన సార్ ఈ కథ వినిన తర్వాత ఈ టైటిల్ యాప్ట కదా అనేది మీరే చెప్తారు అన్నారు. గతంలో తను సుందరానికి తొందరకి ఎక్కువ అనే ఒక టైటిల్ బాలాదిత్య ఒక సినిమా తీయడం జరిగింది. తర్వాత తను రైటర్గా ఎన్నో సినిమాలు చేసి ఫణి ప్రకాష్ మా డైరెక్టరు, మా నిర్మాత శివాజీ గారు, మా కెమెరామెన్ జాన్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకాంత్ గారు, అలాగే మంచి సింగరు నిహాల్ గారు, అలాగే డాన్స్ మాస్టర్ రాకేష్, అలాగే మా నిర్మాత గారికి బాగా హెల్ప్ చేసిన ఆయనకి అండగా ఉన్న ఆయన మిత్రుడు, మా రైటర్ ప్రసాద్ గారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పాటకి అంటే ఈ సినిమాలో ఆల్మోస్ట్ తను సోలో కాడ అన్ని పాటలు తనే రాశారు. శ్రీకాంత్ గారు మ్యూజిక్ చేశారు. ఇక ఆర్టిస్టుల గురించి టెక్నీషియన్ గురించి డైరెక్టర్ గారు చెప్తారు. ఈ సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడే డబ్బింగ్ కథ అంటే ఫస్ట్ చెప్పగానే పాడి ప్రకాష్ నేనేదో చాలా సింపుల్గా ఉంటుంది అనుకున్నాను, చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. దానికి అలీబాబా ఒక్కడే దొంగ టైటిల్ పెట్టడం జరిగింది. అది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నేను ఈ సినిమాలో హీరోగా చేయటం జరుగుతుంది. నా పేరు బొడ్డేడు శివాజీ అండి. అనకాపల్లి నుంచి వచ్చాను. నా బ్యానర్ కమల్ సినీ క్రియేషన్స్. నాకు స్వతహాగా నా వ్యాపారం సినిమా వ్యాపారం కాదండి, కానీ సినిమా అంటే ప్రాణం, సినిమా అంటే ఇష్టం. అదే దృక్పథంతో నేను సినిమా తీయడానికి హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో అనేక నెలలు ఉంటూ అనేక స్టోరీలు విని ఫైనల్గా డైరెక్టర్ గారు చెప్పినటువంటి ఈ స్టోరీ అలీబాబా ఒక్కడే దొంగ నచ్చడంతో నేను ఈ సినిమా నిర్మాణానికి ముందుకొచ్చానండి. అలీ గారు కూడా నాకు ఎంతో సంతోషంగా డేట్స్ ఇచ్చి ఇన్ టైంలో పూర్తి చేయడానికి బాగా సహకరించారు. అలీబాబా ఒక్కడే దొంగ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా నేను మ్యూజిక్ చేస్తున్నాను. ఒక మంచి ఆపర్చునిటీ నాకు పణిప్రకాష్ గారు, డైరెక్టర్ పణిప్రకాష్ గారు, అలాగే శివాజీ గారు నాకు కల్పించారు. ఐ హోప్ ఈ సినిమాలో మంచి పాటలు చేసాం. మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అలీబాబా ఒక్కడే దొంగలో నేను అన్ని సాంగులు చేయడానికి పణిప్రకాష్ గారు, అలాగే ప్రొడ్యూసర్ గారు, అలాగే హీరో ఆలీ సార్, రాకేష్ మాస్టర్ అంటే ఇవ్వండి అన్ని సాంగులని సార్ మనసుతో సహృదయంగా చెప్పడం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రొడ్యూసర్ గారు ఒక మంచి వ్యక్తిగా ఉన్నారు అని పణిప్రకాష్ గారు నాకు చెప్పడంతో
నేను సార్ని పరిచయం చేయించారు, మాట్లాడాను. సో ఆలీ సార్ అన్నది 100కి 1000 పాలు కరెక్ట్, ఇది వాస్తవం. ఈ సినిమా ఫీల్డ్లో ఇలాంటి వాళ్ళు ఉండాలి. అతనికి ఏమి తెలియకపోయినా సినిమా వాళ్ళు మాకు ఫ్రెండ్స్ కాదు, నేను బయట నుండి వచ్చి ఇక్కడ సినిమా చేయడానికి వచ్చానని పనిప్రకాష్ గారితో మాట్లాడిన తర్వాత ఇందులో నాకు తెలిసింది ఏంటంటే ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆరోగ్యం, అనారోగ్యం. అనారోగ్యకరమైన యొక్క వ్యక్తులు, ఆరోగ్యకరమైన వ్యక్తులు, ఇవి ఆరోగ్యకరమైన వ్యక్తులు ఈ టీం వర్క్లో చేరడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను నేను. అలీబాబా ఒక్కడే దొంగ కమల్ సినీ క్రియేషన్స్ ప్రొడక్షన్లో బొడ్డాడి శివాజీ గారు సోలోగా ప్రొడ్యూస్ చేస్తూ సినిమా ఇండస్ట్రీ కొత్తగా వచ్చి నేను మంచి సినిమా చేయాలి, ఎక్కడున్నా ఎలా ఉన్నా నాకు సినిమా అంటే చాలా ఇష్టం, ఏ రకంగానూ సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి ఇక్కడికి రావడం, నేను అనుకోకుండా ఆయన్ని కలవడం, ఆయన కథ విని నేను చేస్తాను అనడం, అక్కడి నుంచి మొదలైందండి. ఈ కథ విన్నాక మా అందరికీ ఈ టైటిల్ ముందు పెట్టలేదండి. టైటిల్ అసలు ముందు అనుకున్న టైటిల్ కాదు. ఆయన కథ విన్నాక హీరో ఎవరైతే బాగుంటుంది అని బాగా ఆలోచిస్తూ ఉంటే చాలామంది చాలా రకాల పేర్లు చెప్పారు, కానీ నాకు ఆలీ గారు గుర్తొచ్చారు. ఆలీ గారు అయితే ఈ సినిమాకి కరెక్ట్ అని ఆలీ గారి దగ్గరికి వెళ్ళి బతిమాలితే పని నేను హీరోగా మానేశాను, చెయ్యను. మామూలుగానే చాలా బిజీగా ఉన్నాను, 365 రోజులకి 400 రోజులు బిజీగా ఉన్నాను, నన్ను ఇబ్బంది పెట్టద్దు అన్నాడు. లేదన్నయ్య ఈ కథకి మీరే కంటే బాగా బతిమాలడంతో సరే ఓ రోజు ఊళ్ళోకి వచ్చి కథ వింటానన్నారు. కథ విన్నాక విన్న మరుక్షణం అన్నయ్య తప్పకుండా చేద్దాం పని, కానీ డేట్లు చూసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి జాగ్రత్తగా అంటే మీరు ఇచ్చిన టైంలో మీరు ఇచ్చిన డేట్లతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నేను చేసుకుంటానన్నాను. పాప ఆయనకున్న బిజీ షెడ్యూల్లో నాకు డేట్లు అడ్జస్ట్ చేసి ఈ సినిమాకి ఇచ్చారు.